వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం భాగవతం ఉన్నది, మొత్తం కృష్ణుడి కథ ఉన్నది, మొత్తం భగవద్గీత ఉన్నది. దీంట్లో ఏమున్నది? వసుదేవ సుతం దేవం అంటే వసుదేవుడు ఉన్నాడు, కంస చాణూర మర్దనం కంసుడు చాణూరుడు ఉన్నాడు, దేవకీ పరమానందం అంటే దేవకీ ఉన్నది, కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడున్నాడు. కృష్ణుడు జగద్గురువు ఎలా అయినాడు అది చూడాలి. కృష్ణం వందే జగద్గురుం. గురువు ఎవరు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినా. ఓ అర్జున, ఈ నేను చెప్పిన జ్ఞానాన్ని తద్విద్ది అది తెలుసుకో, ప్రణిపాతేన పాతేన అంటే నమస్కారం చేసుట వంగి, ప్రణిపాతాన అంటే పూర్తిగా సర్వం అర్పించి దేహమునో బుద్ధులతో ప్రణిపాతేన చెయ్యి. పరిప్రశ్నేన ప్రశ్న అంటే అడగటము, పరిప్రశ్నేన ప్రశ్న ఎలా చేయాలి గురువుతో? ప్రవదం వివదం వితర్కం వితండం అని 4 ఉన్నాయి. ప్రవదం అంటే డిస్కషన్ మాట్లాడటము, వివదం డిబేట్ అంటే అట్లా అంటే అట్లా అట్లా అంటే అట్లా అనుట, ప్రవదం వితర్కం అంటే ఉల్టా వాదించడం అది పనికిరాదు, వితండం అంటే కొట్లాడటం. ప్రవదం వివదం వితర్కం డిస్కషన్ డిబేట్ ఆర్గ్యుమెంట్ ఛాలెంజ్. ఆర్గ్యుమెంట్ ఛాలెంజ్ అంటే ప్రతి క్వశ్చన్ వేసి గురువునే ఎదిరించడము అది చేయకూడదు. పరిప్రశ్నేన సేవయా సేవ చేయాలి. గురువుకి ఏం సేవ చేయాలి? గురువు అప్పుడే గురువు, ఆయన అన్నీ కేపబుల్. నువ్వు ఆయనకు చేసేది ఏమున్నది? ఏం లేదు. ఆయన చెప్పింది రిసీవ్, ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్, స్వీకార్, అభ్యాస్ అండ్ సుధార్. ఆయన చెప్పిన దాంట్లో కొంచెం వేయాలి, దాంట్లో ఆయన చెప్పింది తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారానే దాన్ని ఆచరించి దాంట్లో మనదొక పైసో 2 పైసలు వేయాలి. ఇప్పుడు ఆయన గురువుగారు నాకు చెప్పారు, దాంట్లోంచి తీసి 2 పైసలు వేశాం కదా ఇవాళ. అట్లా మనం ఆయన చెప్పింది ఏ విద్య కూడా అంతం లేదు, విద్య అనంతం కనుక దాంట్లో మన యోగదానం కూడా ఉండాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి ఉపదేశం చేస్తారు, జ్ఞానిన తత్వదర్శిన. గురువుకు 3 క్వాలిఫికేషన్, నేర్చుకునే వాళ్ళ కోసం 3 క్వాలిఫికేషన్స్. ఏది? పరిప్రశ్న, ప్రణిపాతం భక్తి, పరిప్రశ్న జిజ్ఞాస అండ్ సేవ. ఈ 3 శిష్యులకు ఉండాలి. గురువులకు 3 ఉండాలి. ఏముండాలి? జ్ఞానం, తత్వదర్శనం అంటే జ్ఞానం అంటే అభ్యాసం చేయాలి, అభ్యాసం చేయాలి. జ్ఞానం అభ్యాసం బోధించే భాష, కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే చర్చించే యొక్క శక్తి ఉండాలి. ఎలా చెప్పాలి, ఏ విధంగా అర్థమవుతుంది, గురువు ఎంత చెప్పాడని ముఖ్యం కాదు, ఎంత అర్థమైంది అది ముఖ్యం. ఈ 3 ఉండాలి. సో జ్ఞానము, అభ్యాసము, ఆచరణ ఇవి 2 ఉండాలి. అంటే గురువు అన్నవాడు చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. తను చేసిందే చెప్పాలి, చెప్పింది అందరూ చేయించాలి, తను కూడా చేయాలి. ఒకసారి చెప్పాను విడిచిపెట్టకూడదు. సత్యం పలుకు అంటే మొదలు సత్యం పలకాలి, అది చేయాలి.
నేను పుస్తకాలు రాశా उपाध्याय कितना बुक लिखा, गुरुजी कितना बुक लिखा, हाँ इतना बुक लिखा. ఈయన గుజరాత్లో ఎన్నో ట్రాన్స్లేట్ చేశాడు. ఇవన్నీ గీతల నుంచి వచ్చినాయి నాకు. ఇదంతా గీతా జ్ఞానం కన్నా ముందు నేను ఒకటి రాశా, ఒక ఆర్టికల్, టీం వర్క్. గీత తర్వాత ఇవన్నీ రాశా. నేను చెప్తా అది ఎలా వచ్చిందో. అయితే भावनगर याद है ना आपको, बैठो. भावनगर में ये उसको वो साक्षी है मैं जो किया. భావనగర్లో నేను పుస్తకం రాస్తున్నా. ఏది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైవే, 7 అలవాట్లు. దాంట్లో ఒక అలవాటు ఏమిటంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, తనను తను భౌతికంగా మానసికంగా అభివృద్ధి చేసుకోవాలి. అంటే నేను దాంట్లో రాశా రోజు నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనగానే వెంటనే పెన్ పెట్టి వేసా. నేను చిన్నప్పుడు ఎలా ఉంటే మీకు చిన్నప్పుడు ఎందుకు 5 ఏళ్ల కింద ఎలా ఉంటుందో తెలుసు. గోదావరి ప్రదేశం ముందు నేను ఎలా ఉంటున్నా మా వాళ్ళకు తెలుసు. పెద్ద పోతా ఉంటే నాకు ఇంతకన్నా పెద్దది దొడ్డుగా ఉంటే వెయిట్ బాగా ఉండే. అయితే పెని పెట్టి వేసి ఎవరైనా అడగరా, జాడియా కిత్నా లిఖతే కిత్నా చల్తే హో, నువ్వెంత నడుస్తున్నావు, రోజు నడువు అంటే నువ్వెంత నడుస్తున్నావు అని అడగరా. పెని పెట్టి వేసా. ప్రతి శనివారం భావనగర్లో కోన్సా టెంపుల్ కోడియార్ మాతా టెంపుల్, అంటే ముసలి మీద ఉండే అమ్మవారు మకరవాహిని ఉన్నది. కిత్నా కిలోమీటర్ హై, 18 కిలోమీటర్ ప్రతి శనివారం పోతారు. నేను దాంట్లో జాయిన్ అయినా. అక్కడికి పోయే వరకు 5 కిలోమీటర్ నడిచే వరకు కాళ్ళు బండలైనవి. ఇంకా నడిచా, 8 కిలోమీటర్లు నడిచా. 10 కాగానే చేత కాలేదు. ప్రజలు అన్నారు, గురుజీ हम कार में लेके जाएंगे. हम बोला नहीं, कार में नहीं चलेगा. वो बोला ऑटो रिक्शा हम चलाएंगे, अब बैठो. नहीं, పాల్కి పల్లకి తెస్తా అన్నారు నా కోసం. అంటే వద్దురా నేను నడుస్తా, మీరు నడుండి, మీరు పోండి. అయితే 3 నామంటే ఉన్నారు, మిగతా వాళ్ళు పోయినారు. రాత్రి నడిచి పొద్దున్న 4 గంటకి నేను కొడియార్ మాతాని చేరా. కొడియార్ మాతాకి అప్పుడు వచ్చి నేను రాయాలి అని. ఈ పుస్తకాలు రాసిందంతా నేను ఆచరించిన తర్వాతనే రాశా. కృష్ణుడు కూడా ఏమి ఆచరించాడో అదే చెప్పాడు, ఏం చెప్పాడో అదే ఆచరించాడు. దీంట్లో ఈ పద్యంలో వసుదేవ సుతందేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. 4 ఉన్నారు. వసుదేవుడు, చాణూరుడు, కంసుడు, దేవకి. ఈ 4లో చాణూరుడు తామసుడు, మల్లుడు, ఫిజికల్ బలం ఉన్నది, జడుడు, పట్టింది వడవడు, యుద్ధం చేస్తాడు. కంసుడు ఏం చెప్తే అది చేస్తాడు. ఆ చాణూరుణ్ణి, ముష్టికుణ్ణి ఈయన ఎదుర్కోవలసి వచ్చింది. ఎవరు? కృష్ణుడు. అయితే మల్ల యుద్ధం చేసి వాడిని ఫిజికల్లీ జయించి వాడిని గుద్దివేశాడు. అంటే తమసికులు ఫిజికల్ బలం, భౌతిక బలాన్నే దేహబలాన్నే గుర్తిస్తారు. అందుకోసం దేహబలం కూడా ఉండాలి, దాంట్లో చాకచక్యం ఉండాలి. దేహబలం ఉన్న చాకచక్యంతో తామసికులను అందరు ప్రపంచంలో ఉన్న తామసికులందరినీ ఈ విధంగా చేయాలి. ఈయన నెక్స్ట్ వచ్చేది రాజసికులు. కంసుడు వాణి ఫిజికల్లీ కత్తితో కానీ గదతో కానీ ముష్టితో కానీ చంపవశం కాదు. కృష్ణుడు మొదలు కంసుడిని ముష్టితో చంపలే, మానసికంగా చంపాడు. ఎన్నేళ్ళు? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు కంసుడు విలవిల్లాడాడు. ఏమని? ఎవరో పిల్లడు పుట్టాడు, దొరుకుతలేడు, నన్ను చంపుతాడు, 7వ గర్భం ఏమైంది, ఆ ఆడపిల్ల ఇదేనా అదేనా అని విలవిల్లాడి రోజు చచ్చిపోతున్నాడు పాపం. అప్పుడు లాస్ట్కు మానసికంగా రాజసికులను
చేసి వాడిని ఎదురు కనిపించాయి, కానీ అప్పుడు కత్తి చంపివేశాడు. సో భౌతికంగా తామసులను, మానసికంగా రాజసులను. వసుదేవుడు సాత్వికుడు, ఆయన ఎంతో మంచివాడు. ఆయన కౌశల్యం, బాబా వచ్చావా, పిల్లల్ని తీసుకొని వచ్చావా, కొంచెం ఆగు, కంగానికి ఇచ్చివేస్తా అనేటువంటి సాత్వికుడు. ఆయనకు సాత్వికులను గౌరవం ఇప్పించాడు. కృష్ణుణ్ణి ఎత్తుకుపోయే గౌరవం వసుదేవునికి వచ్చింది. అయితే తామసులు, రాజసులు, సాత్వికులు, దేవకి జ్ఞాని, దేవకి గుణాతీతుడు. అందుకోసం ఆమెకు పుట్టగానే, కృష్ణుడు పుట్టగానే ఆమెకు 4 చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు విష్ణువు దేవకికి. అందుకోసం దర్శనం అత్యంత ఆత్మానుభూతి జ్ఞానులకు. తమసికులను దేహంతో, రాజసులను మనసుతో, మానసికంగా, సాత్వికులను గౌరవంతో, జ్ఞానులకు అధ్యాత్మ ఐక్యంతో చేయాలి, సంబంధం చేయాలి. అంటే తామసికులు, రాజకులు, సాత్వికులు, జ్ఞానులు అంటే మొత్తం ప్రపంచం వచ్చింది కదా, వాళ్ళను ఎలా వాళ్ళతో చరించాలో, వాళ్ళతో ఎలా నడవాలో చేసి చూపి తర్వాత చెప్పాడు. ఏం చెప్పాడు? సత్వరజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. గీతలో వస్తుంది గుణయోగంలో. ఆయన సత్వరజస్తమ గుణ, సత్వము రజము తమము ఉన్నవి, నిబద్ధంతి దేహిని, ఆత్మను, జీవిని ఈ 3 బంధిస్తాయి. దేహేమ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వస్థుడు మీదికి పోతాడు, ఉత్తముడైతాడు. మధ్యే తిష్టంతి రాజస, రాజసులు మధ్య లెవెల్కే వస్తారు, జనరల్ మేనేజర్ వరకే వస్తారు, చైర్మన్ గారు. మధ్య అదే జగన్యగడు ఉత్తిస్తా, నకారాత్మక గుణం వలన తామసులు కిందనే ఉండిపోతారు అని ఇది చెప్పాడు. సో చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. ఈ ఒక్క శ్లోకంలో అవన్నీ ఉన్నాయి. రేపు మళ్ళీ మొత్తం భాగవతం అంటే 10 అవతారాల సారాంశం రేపు చెప్తా, జ్ఞాపకం చేయించండి. ఇది మనము ఇంత మట్టుకు చూశాము. అందరు వచ్చారా? మీరు రండి, ఆయనకు మైక్ ఇవ్వండి. ఆయన మీరే డాక్టర్ రండి, ఇక్కడ రండి. ఆయనకు రాధాకృష్ణ ఆయనకి ఆయన వరంగల్ నుంచి వచ్చాడు. మైక్ ఇవ్వండి. ఈయన భూమా రెడ్డి గారు వరంగల్లో ఉంటారు. కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఆ తంతె మీద కూర్చోండి, ఆ మెట్టు మీద కూర్చోండి. అచ్చా కుర్చీ, దీని మీద కూర్చోండి. కుర్చీదండి కాదు, ఇక్కడ వచ్చి దానిపైన కూర్చోండి. ఉసుకో. అచ్చా మీరు కిందికి దిగండి. ఓకే, కింద నిలబడి మళ్ళీ మనం భాష పైశాచ భాష వస్తుంది. నిలబడండి, ఇక్కడ చెప్పండి. ఆయన ఈ జరిగేదాన్ని ఆయన భూమ విద్య అని రాశాడు. బ్రహ్మసూత్రంలో భూమ విద్య అంటే ఆనందం. తన పేరు మీద ఒక సాధువు కలిసి భూమ విద్య అని చెప్పాడు. నాకు ఆయన ఫోన్ చేశాడు. నా బ్రహ్మసూత్రాలు చూసి దాంట్లో భూమ విద్య గురించి ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తు ఎంతో చెప్పింది. ఈ గీతా ప్రవచనానికి నేను వస్తానని ఆయన అడిగాడు. నేను రమ్మనన్నా. ఆయన ఇక్కడ జరిగే అనుభూతి గురించి 5 నిమిషాలు మాట్లాడతారు. ఆత్మస్వరూపులైనటువంటి మనమందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కురుక్షేత్రంలో జరిగే అటువంటి భగవద్గీతను వినడం మహాపుణ్యం. నేను ప్రధానంగా నారాయణ గురూజీ గారిని కలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అది చాలా
వారి అత్తవారు కొత్త, వారి నలుగురు బావమరుదులు నాకు బాగా తెలిసిన వాళ్ళు. వారి పెద్ద బావమరిది నాకు ఉపాధ్యాయుడు. రెండో అతను చంద్రమౌళి అని డిపిఏలో పనిచేశాడు. మూడో అతను జనార్దన్, నాలుగో అతను నా సాంబయ్య గారు. సాంబయ్య గారికి రాలేకపోయినాను. ఒక సందర్భంలో మా తమ్ముని షష్ఠి పూర్తి జరిగే సందర్భంలో అక్కడ ఏదైతే ఉందో సాంబయ్య గారు నాకు కలిశాడు. ఒకే ఊరు వాళ్ళము, కానీ చదువుకున్న వాళ్ళము, టీచర్గా ఉద్యోగాలు చేసిన వాళ్ళము. అతడు ఏం చేశాడనంటే, ఏమయ్యా భూమిరెడ్డి ఇలా మారిపోయావు అని అన్నాడు. మారడం లేదు, మనిషి ఎంతో మారడం అనేది కాదు. మనిషి వయసు రీత్యా, జ్ఞానం రీత్యా మనం ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాను. నాకు చాలా ఆనందం అనిపించిందయ్యా. చాలా హనుమకొండలే 32 సంవత్సరాలు ఉండిపోయినావు, ప్రొఫెసర్గా వెళ్ళిపోయి, కాబట్టి ఏదైతే ఉందో మీకు ఒక మంచి గ్రంథం ఇస్తా అన్నాడు. సరే ఇమ్మని అన్నాను నేను. అదేమిటి అంటే బాదరాయణ బ్రహ్మసూత్ర బోధామృత లహరి. ఆ పుస్తకాన్ని చూసిన తర్వాత అది 2 కిలోల బరువు ఉంటుంది. పేజీలు జ్ఞాపకం లేదు, నన్ను మాట్లాడు అంటారు, నేను అనుకోలేదు. అంచేత అదంతా చదివిన తర్వాత సందర్భం ఏమైపోయిందంటే, నేను ఈ బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవడానికి కొరకు ఋషికేశు లోపల నా యొక్క గురువుగా భావించినటువంటి మొన్న మంత్రదీక్ష తీసుకున్నాను. ఏమయ్యా నీ పేరు భూమిరెడ్డి పెట్టుకున్నావు కదా, మరి ఇక భూమ విద్యను గురించి ఏమైనా తెలుసా అన్నాడు. అదే నాకేం తెలియదండి, నేను అజ్ఞానిని, అంత 5 సంవత్సరాల నుంచి తాపత్రయపడుతున్నాను, కష్టపడుతున్నాను, కానీ నాకు సరి అయినటువంటి గురువు లభించక అన్వేషణలో ఉన్నాను. అనుకోకుండా మీరు కలిశారు, నేను ఏదైతే ఉందో రాశాను అని ఆ ప్రివ్యూ కాపీ ఇచ్చాను. ఆ ప్రివ్యూ కాపీ లోపల భూమ విద్య లేదు, అందు లోపల 100 పేజీలు ఇచ్చాను అతనికి. అది జీవన గీత వీరికి ఇచ్చాను. అతడు ఏమన్నాడు అరే అనుకునేసరికి నాకు అది చూడండి యాదృచ్ఛికంగా రావడము, అది నేను చదవడము, నా బుర్రకేం అర్థం కాకపోవడము, నాకు ఉప్పొంగి రోమాంచితున్నైపోయి ఈ గురువు గారికి మంత్రి దాకా వెళ్ళాలని వాళ్ళ సెక్రటరీని ఎవరున్నారో అడిగితే, రారండి ఎక్కువగా బరోడాలో ఉంటారంటే వారికి నేను ఫోన్ చేశాను ధైర్యం చేసి. వారు ప్రయాణంలో ఉన్నారు. ఎవరయ్యా అన్నారు, నాది కొత్తపేట, మీ పుస్తకం నా చేతిలో ఉంది. భూమ విద్యను గురించి ఏదో 43 విద్యలు ఉన్నాయి. అందులో గాయత్రి విద్య నుంచి మొదలు పెడితే అనేక వచ్చే భూమ విద్య కూడా ఒకటువంటిది. ఈ 43 విద్యల ద్వారా బ్రహ్మోపాసన చేసేది ఉంటే బ్రహ్మకు మనం దగ్గరైతే అనేటువంటి సులభ మార్గం చూసినటువంటి మహానుభావుడు అతని పాదాభివందనం. అంచేత నాకెంత ఆనందం కలిగిందనంటే, ఆ వ్యాసాన్ని నేను రాసి ఛాందోగోపనిషత్తులో కూడా ఉన్నది. అది మళ్ళీ రిఫర్ చేసి నేను అది సమానమే అయింది. మేము పిహెచ్డి చేసిన వాళ్ళకు ఒక పిచ్చి ఉంటుంది, యథార్థమైన విషయాన్నే ప్రజెంట్ చేయాలి. ఇక్కడ వస్తే నేను ఎంత రోమాంచితమైపోతున్నాను. ఇది ప్రవచన క్లాస్ కాదు, ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాస్ రూమ్. ఒక ప్రొఫెసర్గా నేను నా తరగతి గదుల్లో నా విద్యార్థులకు మలిచినంత తాపత్రయంతో సాధారణ విషయం కాదు. 8:30 నుంచి 1:15 దాకా ఏదైతే వారు చూస్తున్నాను, నిరంతరంగా చెప్తూ వెళ్తున్నాడు. గ్రహించకపోతే మనది తప్పు. వారు ఏం రాశారు అక్కడ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే గీతా జ్ఞానబోధ కాదు, జ్ఞాన నిష్ణాతులను చేస్తున్నాడు. జ్ఞాన బోధ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే, నిష్ణాతులు అంటే వారి రకంగా మనం మాట్లాడే తాహత్ ధైర్యం కలిగించడం కావాలి, అది నిష్ణాతులు. ఇలా కూర్చున్న వాళ్ళం మనం గ్రహించే అంత శక్తి ఉండాలి. టీచర్ ఏం చేస్తుందో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే చెప్పారు అంటే ఒక అధ్యాపకుడు ఇంజనీరింగ్ అని ఇప్పుడే చదివాను, నాకు తెలియదు, వారు ఎవరు చెప్పలే నాకు జీవిత విశేషాలు. అలాంటి అతను మేనేజ్మెంట్ను గురించి ఉందల్లా. మేనేజ్మెంట్ అంటే సైన్స్ అయినా తర్వాత ఇది 2 జోడించాడు. సమాజాన్ని సైన్స్ను జోడించి చెప్పేటువంటి భగవద్గీత. అంచేత ఏదైతే ఉందో సమాజాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికం చెప్తే, నేను ప్రయత్నం చేస్తే చిన్న పుస్తకాలను 5 సంవత్సరాల నుంచి వేస్తే చదివేవాడు లేడు. వారు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో కానీ ఆ పుస్తకాల లోపల ఏదైతే ఉందో బీజాక్షరాలతో ఉండేటువంటిది చాలా గొప్పనటువంటి పుస్తకాలు అవి మనం దుర్వినియోగం చేయకుండా పాటించడం అదొక విధానం. అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొదటి అధ్యాయం మీద
అక్షరములను గురించి నేను వెబ్సైట్లో వెతికి ఇంటర్నో వెతికి నా తల బాదుకుంటే కూడా నాకు అది అర్థం కాలే నన్ను అడుగుతూ ఉంటారు. నేను చోటా మోటా ఏదైతే ఉందో ఒక స్పిరిచువలిస్ట్గానే చూస్తూ ఉంటారు. నాకేం అర్థం కాలేదు. అంతా ఈ లెక్కలు 18 కలవలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్నెట్లో కూడా కలవలేదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పి నేను లెక్కలు వేసుకుంటే 18 కరెక్ట్గా వచ్చింది. ఇంటర్నెట్లో కూడా లేదు. నేను చెప్తున్నాను ఈ విషయం. ఇవాళ రేపు ఇవి ఉన్నాయనగానే లాభం లేదు. ఇంటర్నెట్లో ఎవరు ప్రెజెంట్ చేస్తే వాళ్ళది అట్లా ఉంటుంది. ఇంకేమైనా సప్లిమెంట్ ఏదలుచుకునే వాడిని కూడా అడుగుతుంది. నీకు జ్ఞానం ఎక్కువ ఉండేది ఉంటే, ఇందులో తప్పులేమన్నా ఉండేది ఉంటే నువ్వు సప్లిమెంట్ కూడా చేయమని అడుగుతుంది. అది అట్లా చేసేటువంటి వాళ్ళు అంచేత ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నాకు ఏదైతే ఉందో వారి యొక్క మా గ్రామం యొక్క జామాత అవడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు అంతకంటే ఎక్కువ. ఇంకో విషయం నేను రాగా చెప్పారు, ఆయనను గురించి ఏమైనా చెప్పాడా సాంబయ్య గారు? నాకేం చెప్పలేదండి, నాకేం చెప్పరాదండి, మొత్తం మీద గొప్పవాడండి అన్నాడు. అని తర్వాత చెప్పాడు, వారు ఎవరో కాదు మా బావగారు అన్నారు. మరి ఇదేమిటి, మరి ఎవరికి ఇచ్చినాం అన్నా అంటే సృజనని ఇచ్చినాం అన్నాడు. సృజన నా చెల్లె క్లాస్మేట్స్ ఇక్కడికి రాలేదు కాబట్టి సృజనని ఏదైతే ఉందో నాకు పరిచయం చేయించమంటే బరోడాలో ఉన్నదన్నారు. నేను బరోడాకు వస్తానని చెప్పాను, బరోడాకు వెళ్తాను కూడా. అంచేత ఒక చిన్నవాని పిల్లవానికి చెప్పినట్టుగా సాధారణంగా పాఠకుడు ఏదో చదివితే ఆనందపడతారు, వదిలిపెడతారు. 1 అవర్ ఈ స్పోక్ 1 అవర్ ఆన్ ఫోన్. అలా పేజీ నెంబర్ నాకు అర్థం కాలే. రోమన్ అంకెలు కొన్ని ఉన్నాయి, ఈ అంకెలు కొన్ని ఉన్నాయి. అయితే అది అక్కడ ఉంటుంది, ఈ పేజీ ఇక్కడ, దీనికి సంబంధించి ఇంకో పేజీకి వెళ్ళిపోవాలి, అక్కడికి వాళ్ళు ఇంకో పేజీకి వెళ్ళిపోవాలి. ఇట్లా నన్ను ఒక పసివానిగా పేజీ తిప్పు దొరికిందా, ఇక్కడ తిప్పు దొరికిందా, ఆ విధంగా చెప్పిన తర్వాత మొత్తం నోట్ చేసుకున్న తర్వాత ఆ వ్యాసమే భూమ విద్య ఇందులోపల ఉన్నది. అక్కడ ఇక్కడ పెట్టారు జీవన గీత. అయితే ఆ జీవన గీతలో భూమ విద్యను గురించి పరిజ్ఞానం కలిగిన తర్వాత నేను పంపిన తర్వాత అక్కడ ఉండేటువంటి హంసానంద గారు కూడా ఫోన్ చేసి ఆ మహానుభావునికి నీవు వెళ్తున్నావు కదా కురుక్షేత్రము, మీరు ఏదైతే ఉందో నా పేరు ప్రస్తావించి మాట్లాడండి, మీరు రాసిన భూమ విద్యకు ఆధారమైనటువంటి సమాచారం ఖచ్చితంగా ఉందని నేను అభినందిస్తున్నాను. నేనెంతటి వాడిని నన్ను అభినందించకండి. గురువుగా చెప్పినటువంటి సమాచారం అందించినటువంటి నారాయణ గురూజీ గారికి ఏదైతే ఉందో నేను రుణపడి ఉన్నాను అని నేను ఆ వ్యాసాన్ని గురించి రాశాను. అట్లా ఆ విధంగా ఇదొక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉన్నది. రెండోది ఏముందనంటే ఇది ఏదో జీవితానికి ఉపయోగపడే రకంగా ఇలా విని ఇలా వదిలిపెట్టేది కాదు. అందుకే ఏదైతుందో ఆచరణ, ఇంప్లిమెంటేషన్ అర్థం అవడానికి 3 రకాలు ఉంటాయి. వారు కూడా చెప్పారు, నేను ఎక్కువ నా సబ్జెక్టుగా మాట్లాడు. ఒకటి జ్ఞానము, సమాచారం ఉంది, అది ఏది లౌకికమైన. అలౌకికమైన విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇందులోపల మాకు జ్ఞానం అంటే వారికి 2 ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఇటు స్పిరిచువాలిటీ ఉంది. ఇవి రెండింటిని సమన్వయం చేసి చెప్తున్నారు. అందుకే నాకు ఆనందం అనిపిస్తూ ఉన్నది. సైన్స్ను విడిచి కూడా ఇది చెప్పేది ఉంటే ఇది అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్తమైనటువంటిది, తెలియదు, ఊహించుకొని చేయాల్సినటువంటి విషయం, ఎవరికి అర్థం కాదు అది. అలాంటి దాన్ని ఏదో మన నిత్య జీవులో జరిగే సంఘటనలు ఉదాహరించుకుని మనకు చెప్పడం ఏదైతే ఉందో చాలా గొప్పది. అంటే సామాన్యమైన విద్య ఉన్న వాళ్ళు కూడా చాలా అట్లా చేరాదు, అట్లా ప్రవచనాలు చేరాదు. నేను 20 మంది ప్రవచనాలు రాశాను. అందులో 20 మంది ఋషికేశులు చిన్న పిల్లవాని వాళ్ళు ఇప్పుడు కూడా పెన్ను పట్టుకున్నాను. ఇది కూడా నెక్స్ట్ బుక్లో వస్తుంది. ఈ లెక్చర్స్ అన్నీ కూడా నా సాధ్యమైనంత వరకు హిందూ ధర్మం జీవన శైలి అనేటువంటి విషయం పుస్తకం రాశాను. అది నెక్స్ట్ ఇయర్ రాస్తాను. అంటే 1 సంవత్సరం నేను జీవించినందుకు ఒక పుస్తకం రాయాలని, ఒక 50,000 రూపాయలు అనాథలకు ఇవ్వాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా మంచిది. ప్రేమ, సేవ, ధ్యానము, సాక్షాత్కారము, ప్యూరిటీ అండ్ చారిటీ ఇవే మన కాపాడతాయి. పరిశుద్ధత, దాతృత్వ గుణము. ఇక్కడ 1 రూపాయి పెట్టినా మనకు పుణ్యమే, 100 పెట్టినా పుణ్యమే నేను గమనిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ సభాముఖంగా ఎక్కువ సమయం తీసుకున్న ప్రవచనం చెయ్యాలి. నేను మాత్రమే నా పేరు భూమిరెడ్డి, నా ఇంటి పేరు నరహరి, వారి మామగారి పేరు నరహరి శాస్త్రి, నా ఇంటి పేరు నరహరి, తర్వాత హాల్య. వాళ్ళ తల్లిదండ్రులు సీతారామ. ఆనందం అనిపించింది. అంకితం చేసిన పుస్తకంలో అవి ఉన్నాయి. నా విషయం చెప్పుకునేదంటే నేను కొత్త పేరులో జన్మించాను 1938 లోపల.
కాబట్టి నా చదువు అదంతా కూడా చక్కగా సాగది. మా తండ్రి గారు చదివించకపోతే నేను అడుగులో పట్టుకొని ఆ చిన్న గుట్ట రామాలయం వెనక పెద్ద గుట్టలో ఆ యొక్క గుహలల్లో ఉన్నాను. 4 రోజులు ఉన్నాను అందులో. స్కూల్కి వెళ్ళొచ్చేవాడిని, వచ్చి ఆ సీతాఫలాలు తినేవాడిని, అందులో పడుకునేవాడిని. మరి నా కొడుకు తప్పిపోయినాడని చెప్పని మా తండ్రి గారు ఏదైతే ఉందో అందరిని అన్వేషణ చేసి మా పిల్లవాడు కనపిల్లాడు. ఏమోనయ్యా ఆ గుట్టకు పెద్ద గుట్ట దగ్గర ఉన్నది, అక్కడ మాత్రం ఏదైతే ఉందో ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడు ఉన్నాడు దోస్తు, వాళ్ళు ఉంటున్నారు అక్కడే అన్నారు. అరే ఎలాగైనా చేసి వాడిని పట్టుకరా, నీవు డబ్బులు ఇస్తాను. వాడు మెల్లగా అటు పోయి నా దగ్గరికి వచ్చాను. ఏం బాబు ఇక్కడే ఉంటున్నావు అంటే, లేదు మా నాన్న చదివేనన్నాడు, నేను ఇక్కడి నుంచే పోతున్నానన్నా. అందరూ మా తండ్రి కాళ్ళు కట్టేశారు, బండిలో చేశారు, ఇంటికి తీసుకొచ్చాడు. ఏంద్రా వ్యవసాయం వాడు చేస్తాడు, నిన్ను చదివించడానికి నా దగ్గర శక్తి లేదు. మీరు ప్రొఫెసర్గా ఎక్కడ పనిచేసినారు? మీరు నేను టీచర్గా సింగిల్ టీచర్ నుంచి ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీ దగ్గర రిటైర్డ్ అయిన తర్వాత 6 సంవత్సరాలు ఏది కోరి తీసుకున్నాను. నేను గవర్నమెంట్లో పనిచేసే అటువంటి 23 జిల్లాలకు పుస్తక రైటింగ్ టెక్స్ట్ బుక్ యొక్క హెడ్గా పనిచేశాను. నేను పబ్లికేషన్లో ఏదైతే ఉందో 25 పుస్తకాలు రాశాను. అవి బతుకుదెరువు కొరకు, నా బిడ్డలకు పెళ్లి చేయడానికి అక్కడికి వచ్చింది, నా కొడుకు చదివించడానికి అక్కడికి వచ్చింది. ఆ 25 పుస్తకాలు రూపాయి బిళ్ళకి అక్కర రాలేదు. ఎవడి కొన్ని సమయం వచ్చినాక రూపాయి కిలో అమ్మి పారేసిన. అది సంగతి. అంటే ఏంది, వాడు పాస్ అయ్యేది ఉంటే వాడు చాలా గొప్పవాడు అన్నాడు. వాటికి ప్రయోజనం లేదు. పుంకాలు వచ్చినాయి కాలేజెస్, టెక్నాలజీ వచ్చినాయి, మేనేజ్మెంట్ వచ్చినాయి, వాడికి ఏం రాదు, ఎవరికేం రాదు. అలాంటప్పుడు 1000 రూపాయలు కాదు, నువ్వు 5000 రూపాయలు కాదు, 50,000 రూపాయలు ఇచ్చిన నేను బుక్ రాయా అని నిర్ణయించుకున్నాను. వదిలిపెట్టించాను ప్రొఫెషనల్ బుక్స్ రాయడం. ఏమన్నా నేర్చుకునే స్పిరిచువాలిటీ అనేటువంటి రంగంలో దిగారు. ఇప్పటి అంచేత అట్లా ప్రారంభమైంది. మళ్ళీ 10th పాస్ అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రావడం. ఇక ముందర జరుగుదాం, ముందరికి వెళ్దాం. ఇక మీరు ముగించండి, మీరు ముగించండి, ముందర జరగాలి. ఇలా అంటే ఇలా జరిగిపోయిన కాలం లోపల ఏదైతే ఉందో, ఒక టీచర్ నుంచి కాలేజీకి రావడం, అక్కడ పాఠశాలలో పనిచేయడం, అక్కడి నుంచి మళ్ళీ ప్రొఫెసర్ కావడము, ప్రొఫెసర్ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళా తీసుకోవడము, మళ్ళా పనిచేయడము, ఇదంతా నాకు విసుగు చెంది నేను ఇప్పుడు ఆధ్యాత్మిక రంగం లోపల మంచిది, చాలా మంచిది, ఆధ్యాత్మికంలో ఉన్నాను. ఇలాంటి మహానుభావుల యొక్క పరిచయ భాగ్యం కలగటం వల్ల చాలా ఆనందపడుతున్నాను నేను. అది నాకు ఎదురు అవకాశం. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాను. మళ్ళీ నా విషయం చెప్పమంటే చెప్పాల్సి వచ్చింది. చెప్పకూడదు నిజానికి, అని చెప్పాలి. ఆయన నన్ను అడిగాడు ఎప్పుడన్నా అవసరం అయితే మాట్లాడించమని, అందుకోసం మీరు మాట్లాడారు. కూర్చోండి. థ్యాంక్ యూ. వీళ్ళను ఈయన చెప్తాడు మీకు ఏం చేయాలో. ఆయన ప్రొఫెసర్. థ్యాంక్ యూ. మంచిది, చాలా మంచిది. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. కనుక సుఖదుఖాలను సమం చేసి లాభాలాభలను జయాజయాలను సమంగా చూసుకొని యుద్ధం కోసం యుజ్యస్వ యజ్ఞంలాగా తయారై నైవ చేస్తే, ముందరికి నడిస్తే పాపం రాదు. ఏషాతే అభిహిత సాంఖ్యే,
ఇంత మట్టుకు చెప్పింది ఆత్మబోధ, అది సాంఖ్యం గురించి అని. బుద్ధిర్యోగేత్ విమాంశృణు, ఇక బుద్ధియోగం గురించి విను. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి, బుద్ధితో కలిసి యోగమైతే కర్మబంధం వెళ్ళిపోతుంది. సాంఖ్యే అని అన్నాడు. మన భారతీయ మొత్తం అధ్యాత్మ బ్రహ్మ విద్యలలో ఉన్న దాంట్లో షడ్ దర్శనాలు అని ఉన్నాయి, 6 దర్శనాలు ఉన్నాయి. మొదటిది పూర్వమీమాంస, అది వేదాల మీద ఆధారపడి ఉన్నది. పూర్వమీమాంస వేదాల మీద ఆధారపడి ఉన్నది. వేదాల్లోంచి వచ్చింది, దాంట్లోంచి వచ్చింది ధర్మసూత్రాలు. ధర్మసూత్రాలు రాసింది జైమిని మహర్షి. దాంట్లో యజ్ఞం ఎలా చేయాలి, యజుర్వేదం ముఖ్యం ఏమిటి, కర్మ ఏమిటి, కర్మ ఎన్ని విధాలు, నియత కర్మ, నిమిత్త కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిషిద్ధ కర్మ అని కర్మల గురించి మొత్తం చెప్పి, కర్మ ద్వారానే నియత కర్మలు నైమిత్తిక కర్మలు యోగంగా సరిగ్గా చేసి, నిషిద్ధ కర్మలు చేయకుండా తప్పులు చేసినప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే అప్పుడు కర్మ ద్వారానే మనకు సిద్ధి అవుతుంది. కర్మ యజ్ఞము, యజ్ఞం అంటే సమర్పణ, యజ్ఞం అంటే సమర్పణ. అది దాని గురించి ధర్మసూత్రాలు జైమిని మహర్షి రాశాడు. ధర్మసూత్రాల తర్వాత మనకు వచ్చేది ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటే ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్న మీమాంస. ఇప్పుడు మనం చేసేది భగవద్గీత ఉత్తర మీమాంసలోనే వస్తుంది. వేదములు పూర్వమీమాంస జైమిని మహర్షి ధర్మసూత్రాలు 2644 సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులు ఉత్తర మీమాంస అది చెప్పింది బాదరాయణ మహర్షి. బాదరాయణ మహర్షి వ్యాస మహర్షి ఒకటే అని ఎంతోమంది విశ్వాసము. వాళ్ళిద్దరు వేరు అని కొందరు అన్నారు. బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాలు రాశాడు, 555 సూత్రాలు. ధర్మసూత్రాల్లో మొదటి సూత్రం అదాతో ధర్మ జిజ్ఞాస, ఇప్పుడు ధర్మము గురించి జిజ్ఞాస చేయాలి. బ్రహ్మసూత్రాల్లో అదాతో బ్రహ్మ జిజ్ఞాస. తర్వాత తర్కము న్యాయము గౌతమ మహర్షి న్యాయ సూత్రాలు 528. తర్వాత వైశేషిక సూత్రాలు విశేషము అంటే మ్యాటర్ పదార్థాల గురించి కాణాద మహర్షి వైశేషిక సూత్రాలు 370. ఇక ఉన్నది యోగము సాంఖ్యము. యోగము పతంజలి మహర్షి యోగ సూత్రాలు 195. సాంఖ్యము కపిల మహర్షి 25 సూత్రాలు. అన్నిటికన్నా చిన్నది, అన్నిటికన్నా మొదటిది సాంఖ్యము. సాంఖ్యము అంటే సంఖ్య మీద ఆధారపడి ఉన్నది కనుక సాంఖ్యము. దీంట్లో ఏం చెప్పారు, దేవహూతి కర్దమ ప్రజాపతికి, దేవహూతి అనే భార్య ఉండే దక్షిణి కుమార్తె, దేవహూతికి కర్దమ ప్రజాపతికి వాళ్ళు కోరారు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తే ఆయన కపిల మహర్షిగా జన్మించాడు. జన్మించగానే పుట్టంగానే ఏం కావాలి అంటే నాకు జ్ఞానం బోధించు అన్నాడు. తల్లికే జ్ఞానం బోధించిన వాడు కపిల మహర్షి. ఆమె జ్ఞానం రాగానే వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులకు ఆయన తన మార్గంలో వెళ్ళిపోయినారు, వాళ్ళు తపస్సు చేసుకున్నారు. ఆయన రాసిందే ఈ సాంఖ్యం ముఖ్యంగా. అయితే ఈ సాంఖ్య న్యాయ వైశేషిక తర్కములను బాదరాయణ మహర్షి ఖండించాడు. కానీ వ్యాస మహర్షి భగవద్గీతలో వాటిని చూపించి ఆత్మతో సంబంధం చేసి వాడిని ఎలా సమన్వయం చేసుకున్నాడు. ఒకటేమో నిరాకరించింది, ఒకటేమో దాన్ని అభివృద్ధి చేసి స్వీకరించింది. అయితే సాంఖ్యంలో చెప్పింది ఏమిటి, సాంఖ్య సూత్రాలు చాలా వింటే నేను మొదలు సూత్రాలు చెప్తా, తాగిన అర్థం చెప్తాం.
అధాత తత్వ సమాస. మొత్తం సాంఖ్యం చెప్తున్నా 5 నిమిషాల్లో. అధాత తత్వ సమాస అష్టౌ ప్రకృతియా, ప్రకృతులు 8, షోడశ వికారాలు 16. పురుషుడు అంటే మనమని ఇప్పుడు ఆత్మ 1, త్రైగుణ్యం 3 గుణాలు, సంచార అంటే సృష్టి, ప్రతిసంచార అంటే లయము, అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం అనే 3 లెవెల్స్, పంచ అభిబుద్ధులు 5, కర్మయోనులు 5, వాయువులు 5, ప్రాణాపాన వ్యానోదాన సమాన, పంచకర్మాత్మన, పంచపర్వ అవిద్య 5 రీతిలో, నవత తుష్టి, అష్టదా సిద్ధి, త్రివిధో బంధం, 14 భువనాలు, 14 విధో భూతసర్గ, భూభువ శువ మహాజన తపో సత్యం. ఇవి మీది లోకాలు. అతల వితల సుతల పాతాళ రసాతల మహాతల అతల అతల అనే పాతాళ లోకాలు. ఇవి ఈ సర్గలు, ఈ 14 వీటి గురించి. త్రివిధో బంధం, త్రివిధో మోక్షం, త్రివిధం ప్రమాణం, త్రివిధం దుఃఖం. ఇది తెలిస్తే జ్ఞానం అయ్యి సిద్ధి అవుతుంది అని కపిల మహర్షి చెప్పాడు. దానికి ఇంకా కొంచెం సూచనగా దాన్ని ఈ సాంఖ్యయోగంలో దీనికి సంబంధించి గీతలో వ్యాసుల వారు చెప్పారు. 8 ప్రకృతులు, ప్రకృతి, బుద్ధి, అహంకారము, శబ్దస్పర్శ రూపరసగంధములు. ఇవి 8. ఇవి ప్రకృతులు. వికృతులు మనసు, బుద్ధి ప్రకృతి, మనస్సు వికృతి. అందుకే మనస్సును పట్టుకోవద్దు, బుద్ధిని పట్టుకోవాలి. మనస్సు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాక్పాణి పాద చూపస్థ పాయు, శబ్దస్పర్శ రూపంకు ముక్కు, నాలిక, కన్నులు, చర్మము, చెవులు. తర్వాత పంచ కర్మేంద్రియాలు చెప్పాము. తర్వాత పంచభూతాలు, పృథ్వీ ఆపస్తేజో వాయువు ఆకాశము. 5 3 15, 1 మనస్సు 16. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 15 16. పురుషుడు 1 చైతన్యం, గుణములు సత్వరజస్తమ, సంచారం. ఇవన్నీ ఓటి కలిసిపోతాయి. ఎట్లా? ప్రకృతి నుంచి మొదలు ప్రకృతి ఉంటుంది, దాని నుంచి బుద్ధి, దాని నుంచి అహంకారం, దాని నుంచి స్పర్శ రూప రసం గంధం. వెళ్ళిపోయినప్పుడు గంధం రసంలో కలుగుతాయి, రసం రూపంలో కలుగుతాయి, రూపం స్పర్శ కలుగుతుంది, ఇట్లా పోతుంది. పృథ్వీ ఆపస్తేజో వాయువు ఆకాశం, ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువులోంచి తేజం వస్తుంది, తేజంలో నుంచి నీరు వస్తుంది, నీళ్ళ నుంచి భూమి వస్తుంది, భూమి నీళ్ళలో భూమి ఆప తేజో కలిసి లయంలో అవుతుంది. ఈ విధంగా తర్వాత ప్రతి సంచారము, అధ్యాత్మము అంటే బుద్ధి, అహంకారము, మనస్సు, జ్ఞానేంద్రియములు అధ్యాత్మము, అధిభూతము బౌద్ధ మానసిక అహంకారిక ఐంద్రియ విషయములు, చైతన్య దివ్య శక్తులు. ఈ విధంగా ఆయన చేశాడు. త్రివిధం బంధం, త్రివిధం మోక్షం. దుఃఖములు 3, ఆధ్యాత్మిక దుఃఖము, అధిభౌతిక దుఃఖము, అధిభౌతిక దుఃఖము. బంధములు ప్రకృతి కలిగించే బంధములు, వికృతులు వికారాలు కలిగించే బంధము, ప్రజలు కోరికలు మన కోరికలు కలిసేది బంధములు. మోక్షము జ్ఞానం వల్లే మోక్షము, వైరాగ్యం వల్లే మోక్షము. జ్ఞానం వల్ల వస్తుంది, వైరాగ్యం వల్ల కూడా మోక్షం వస్తుంది. ద్వంద్వాతీతము, ద్వంద్వము లేకుండా ఉంటే సుఖ దుఃఖాలను మరిచిపోతే మోక్షం వస్తుంది. ఈ విధమైన మోక్షము. ఇవి చెప్పింది సాంఖ్యం. ఒకటి మంచిది చెప్పాలి. వైరాగ్యం ఎందుకు ముఖ్యం, వైరాగ్యం గురించి కొంచెం చెప్పాలి. జనకుడు అష్టావక్రుని అడిగాడు. జనకుని వయసు ఎంత? కొంచెం తోడబడా కరో. హలో.